వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. గతంలో 2 సార్లు కూడా వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు షాద్నగర్ లో జరుగుతున్నటువంటి సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ పైన మరిన్ని విషయాలు వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సో ఈరోజు చూసుకున్నట్టయితే షాద్నగర్ లో గత 5-6 రోజుల నుంచి దాదాపు ఒక 15-20 ఊర్లు అనుకుంటాను మొత్తానికి ఇక్కడ డంపింగ్ యార్డ్ వస్తే మేము నష్టపోతాం, మాకు అంటే అనారోగ్య పాలవుతాము, తర్వాత అక్కడ ల్యాండ్ రేట్లు కూడా ఉండవు. సో మొత్తానికి బిక్కుబిక్కుమంటూ ఒక 20-25 గ్రామాలు బతుకుతున్నటువంటి పరిస్థితి సార్. ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఈరోజు కేంద్రంలో కూడా మీ అధికారంలో మీరు ఉన్నారు. ఎంపీగా డికే అరుణ గారు మీ పార్టీకి చెందిన వారే ఎంపీగా ఉన్నారు. సో మొత్తం సిద్ధాపూర్ డంపింగ్ యార్డ్ పైన భారతీయ జనతా పార్టీ లైన్ ఏంది? నమస్కారం. ఈరోజు ఏదైతే సిద్ధాపూర్ లో తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 641 ద్వారా డంపింగ్ యార్డ్ ను మరి సిద్ధాపూర్ లో ఉన్నటువంటి ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించినటువంటి భూముల్లో మరి 86 ఎకరాలను జిహెచ్ఎంసికి మరి ఎకో పార్క్ అనే పేరుతోటి కేటాయించారు. దాంట్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మరి అక్కడ నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం జూన్ 2వ తారీఖు రోజు ఈ యొక్క జీవోను కూడా విడుదల చేశారు. అయితే ఈ 5-6 రోజుల నుంచి కాదు, ఈ యొక్క ఇక్కడ డంపింగ్ యార్డ్ వస్తుందని చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేక రోజుల ముందు బహుశా ఒక 4 రోజుల క్రితమే అనేక గ్రామాలు ఉద్యమాలు చేస్తున్న సందర్భంలో మరి స్థానిక ఎమ్మెల్యే శంకర్ గారు ఆ రోజు వచ్చి ఇలాంటి డంపింగ్ యార్డ్ లేవు, ఏది లేదు అని చెప్పేసి ఉద్యమాన్ని చల్లపరిచినటువంటి ఎమ్మెల్యే గారు మరి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఇక జీవోనిచ్చి అక్కడ 86 ఎకరాల భూమిని కేటాయించారు. ఇలా 20 గ్రామాలు దాదాపు 30,000 మంది ప్రజలకు అక్కడ జీవనోపాధితో ఉన్నటువంటి ఎస్టీలు గిరిజన తండలు 8 తండలు ఉన్నాయి. అదేవిధంగా చెరువులు ఉన్నాయి. అక్కడ ఒక చారిత్రాత్మకమైనటువంటి దేవాలయం ఉంది. దాని దగ్గరలో వాళ్ళు ఈ రోజు విశ్వాసాలు అనుకున్నటువంటి ఇముల్లరులో కూడా మరి అక్కడ దర్గా కూడా ఒక ఫేమస్ దర్గా కూడా ఉన్నటువంటి సందర్భం. సో మరి జవహర్ నగర్ లో రాష్ట్రంలోని ప్రజలు ఒకవైపు అనారోగ్య పాలవుతూ ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్న సందర్భం మనం చూసాం. సో డంపింగ్ యార్డ్కి మనం వ్యతిరేకం కాదు, కానీ డంపింగ్ యార్డ్ పెట్టినట్టు స్థలం ఎంత ఉందో ఇది 20 గ్రామాలను ఎఫెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం. దీనికి కేంద్ర ప్రభుత్వంతో కానీ ఎవరితో కానీ కూడా దీనికి సంబంధం లేదు. మరి గతంలో కూడా ఆందోళన జరుగుతున్న సందర్భంలో మా ఎంపీ డికే అరుణ గారు దీని విషయంలో కూడా ప్రభుత్వ పెద్దలతో వారికి ఉన్నటువంటి సోర్స్ తో మాట్లాడినప్పుడు అప్పుడు ఏం చెప్పారు, ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. సో ఈ రోజు ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం, అది శంకర్ ఎమ్మెల్యే గారు దీన్ని ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అయితే శంకర్ గారు గతంలో కూడా నేను ఎట్టి పరిస్థితుల్లో డంపింగ్ యార్డ్ రానివ్వను అని చెప్పేసి చెప్పడం, తర్వాత అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ గ్రామస్తులు కూడా శంకర్ గారిని కలవడం, సత్కరించడం లాంటివి కూడా జరిగింది. మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ ఎందుకు ప్లేట్ ఫిరాయించారు అనుకోవచ్చు? అంటే శంకర్ గారి హస్తం ఉందా లేదనుకోవాలా? దీంట్లో ఈ యొక్క డంపింగ్ యార్డ్ విషయంలో ఇవాళ ప్రజలను మభ్యపెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఎమ్మెల్యే గారు. ఎందుకంటే గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు ప్రజలతోటి బలవంతంగా ఆ భూములను తీసుకున్నది. దాదాపు 324 ఎకరాల భూమిని ఆ ప్రాంతంలో తీసుకున్నది. యాక్చువల్ గా ప్రజలు చిన్న ప్రజలు, పేద ప్రజలు బతకడం కోసం ప్రభుత్వం ఇచ్చినట్టు భూమిని అసైన్ భూమి అని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం ఒక దురుద్దేశంతో దుర్మార్గంగా ఆ రోజు ప్రజలతోటి బలవంతంగా ల్యాండ్ తీసుకున్న సందర్భంలో ఏం చెప్పింది ఆ ప్రభుత్వం, ఇక్కడ ఫుడ్ పార్క్ వస్తుంది, ఐటీ అయితే కంపెనీలు పెడతామన్నారు. సరే, ప్రజలు మాకు నష్టం జరిగినా కనీసం మా ప్రాంత అభివృద్ధి జరుగుతుంది, మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మా ప్రాంతంలో ఎన్నో రకాల ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పేసి ప్రజలు నిజంగా నష్టపోయినా నిజంగా కూడా చాలా పేదవాళ్ళు ఆ భూమిని ప్రభుత్వానికి అందజేశారు. మరి చేసినట్టు భూమి విషయంలో ఇలా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఛాంపియన్లు కావాలని చెప్పేసి ప్రజల ముందు చేస్తున్నట్టు వ్యవహారం ఏదైతుందో ఇది ప్రజలు హర్షించారు. అట్లనే కాంగ్రెస్ పార్టీ జరుగుతున్న ఉద్యమాన్ని ఆపి మరి నువ్వు జీవనం తీసుకొని వచ్చినావంటే దీని మతలబ్ ఏందో చెప్పాల్సిన బాధ్యత ఇలా కాంగ్రెస్ పార్టీది, ఎమ్మెల్యే గారు. రెండవది, ఈ జీవో వచ్చిన తర్వాత కూడా పాలాభిషేకం చేశారు. మరి ఆయన తెలుసా తెలియదా అర్థం కావట్లేదు. పాలాభిషేకం డంపింగ్ యార్డ్ పెట్టించినందుకు పాలాభిషేకం చేశారా, లేకపోతే డంపింగ్ యార్డ్ ఆపిందని మీకు పాలాభిషేకం చేశారా? ఇదేమి ప్రజలకు అర్థం కానటువంటి అంశం. ఇలా మేము ఒకటే చెప్తున్నాం, నేను ఎమ్మెల్యే గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా స్పష్టంగా చెప్తున్నాం. నిజంగా ఎమ్మెల్యే గారు ఏదైతే మీరు మాట్లాడుతున్నటువంటి అంశం ఏదైతుందో
నేను డంపింగ్ యార్డ్ రానియను అని చెప్పేసి ఏదైతే చెప్తున్నారో, స్టేట్మెంట్ ఇస్తున్నారో, లేకపోతే అంటే వేరే వేరే డిస్కషన్లు చెప్తున్నారో, మేము ఒకటే చెప్తున్నాం. యాజ్ భారతీయ జనతా పార్టీ నాయకునిగా నేను నియోజకవర్గంలో ఉన్న అన్ని పార్టీ వాళ్ళతో కూడా మీ నాయకత్వంలో పోరాటం చేయడానికి మేము అందరం ఒప్పిస్తాం. మీరు దీనికి ఈ డంపింగ్ యార్డ్ యొక్క ఉద్యమానికి మీరు ముందు ఉండాలి. ఇలా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి కూడా దాంట్లో ఉండమనండి. గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు అంజయ్ యాదవ్ కావచ్చు, ప్రతాప్ రెడ్డి గారు కావచ్చు, బక్క నరసింహులు గారు కావచ్చు, వీళ్ళందరినీ కూడా మేము ఒక తాటిపైకి తీసుకొని వస్తాం. అదేవిధంగా మా ఎంపీ గారిని కూడా ఈ యొక్క ఉద్యమంలో వారిని కూడా భాగస్వామ్యం చేస్తాం. ఈ రోజు దాని పక్కన ఏదైతే ఉందో మన మహేశ్వరం కాన్స్టిట్యున్సీ లో కూడా కొన్ని గ్రామాల మీద ఇంపాక్ట్ ఉంది కాబట్టి ఆ ఎమ్మెల్యేలను కూడా తీసుకొని వద్దాం. సో ప్రజా సంఘాలను తీసుకొని అందరిని కలిపి ఇలా గిరిజనులకు అన్యాయం జరుగుతూ ఉంది, లేకపోతే అక్కడ ఉన్న ప్రజలకు అన్యాయం జరుగుతూ ఉంది. ఇది నియోజకవర్గానికి మొత్తం ఒక రేపు భవిష్యత్తులో ఇది ఒక పెద్ద పీడకలగా మిలిచిపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మీరు ముందుకు రండి. మేమందరం కూడా మాకు ఎవరికి కూడా ఎలాంటి ఖరీదులు తీసుకోవాలని మా ఎవరికి లేదు. నిజంగా కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఎమ్మెల్యే గారికి చిత్తశుద్ధి ఉంటే మీరు రండి. మేమందరం కూడా మీ యొక్క నేతృత్వంలో పోరాటం చేయడానికి అయితే ఇప్పటికీ శంకర్ గారు ఆయా మంత్రులను కావచ్చు, ముఖ్యమంత్రిని కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో డంపింగ్ యార్డ్ మాత్రం రాదు. అండ్ రీసెంట్ గా కొన్ని వ్యక్తిగతంగా దూషణలు కూడా చేసుకున్నారు, ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు. సో మరి దానిపైన ఏమంటారండి? అంటే ఇది కేవలం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్యలోనే సాగుతున్నట్టు అనిపిస్తుంది. బీజేపీ పాత్ర ఏం లేదనుకోవచ్చా? ఇది ప్రజల సమస్య అండి. ఇవాళ రాజకీయ ఆధిపత్యం కోసం ఒకరిపైన ఒకరు దుమ్మెచ్చిపోవడాలు, లేకపోతే రాజకీయాల్లో ఉపయోగిస్తున్న భాషలు ఏతుందో నిజంగా ప్రజలు ఎవరు హర్షించారు. ఇలా అదే నేను చెప్తున్నా కదా, ఛాంపియన్లు కావాలని చెప్పేసి ఏదో స్టేట్మెంట్స్ ఇస్తే, లేకపోతే సంచలనంలో మాట్లాడితే ఇది సమస్య పరిష్కారం కాదు. ఇది సమస్య ప్రభుత్వం జీవనం తీసుకొని వచ్చింది, ఆ జీవనం అదే చేయాలి. ఇది సమస్య. ఇలా మీరు అంటున్నారు బీజేపీ వాళ్ళు మరి మీ యొక్క పాత్ర ఏందని. మేము ఇప్పటికే పాలమూరు విష్ణువర్ధన్ అంటే మా భారతీయ జనతా పార్టీ నాయకుడు ఆ గ్రామంలోనే ఉంటున్నాడు. గత 4-5 రోజుల నుంచి కూడా అక్కడే ఉంటున్నాడు, ఆ ప్రజల మధ్యలోనే ఉంటున్నాడు. మేము ఈ యొక్క డంపింగ్ యార్డు జీవో వెనక్కి తీసుకునేంత వరకు కూడా నేను ఈ గ్రామంలోనే ఉంటానని చెప్పేసి ఆయన ప్రజల ముందు చెప్పాడు. ఆ విధంగానే ఆయన అక్కడ ఉంటున్నాడు. అదేవిధంగా మా యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జ్ గత ఎన్నికల్లో పోటీ చేసినట్టు అందబాబాయ్ గారు కూడా సో అక్కడ ఉన్నటువంటి సర్పంచ్లతోటి ఆయన సమన్వయం చేస్తా ఉన్నారు. మరి నేను మా యొక్క గ్రామాల నుంచి వచ్చినట్టు అక్కడ తాండాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా కేంద్రం పార్టీ యొక్క దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మా యొక్క కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కూడా కలిసి దీని మీద విషయాలు, ప్రజల యొక్క విషయాలు చెప్పాం. వారు కూడా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వంతో వారు కూడా మాట్లాడి దీన్ని ఎక్కడైతే నిర్మానుషమైనటువంటి స్థలం ఉంటుందో, ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది లేనటువంటి స్థలం ఉంటుందో అక్కడ డంపింగ్ యార్డ్ పెడితే అది ఎవరు కూడా ఇబ్బంది ఉండదు. సో దాని గురించి చెప్పాము. అదేవిధంగా లీగల్ ఆస్పెక్ట్ లో రామచంద్రరావు గారు మా రాష్ట్ర అధ్యక్షులతో కూడా మాట్లాడాం. వారు ఒక లీగల్ టీమ్ దీని కొరకు స్పెషల్ టీమ్ కూడా కేటాయించారు. సో మేము ఒకటే అంటున్నాం, భారతీయ జనతా పార్టీగా మేము ఒకటి ఏంటంటే ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం కావాలి. ఇక్కడ ఛాంపియన్లు లేకపోతే ఇది వ్యక్తిగతంగా నేను చేశాననే క్రెడిట్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ప్రజల సమస్య. ప్రజల కోసం మనందరం కూడా రాజకీయాలకు అతీతంగా ఉండాలి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంది, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సర్పంచులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సర్పంచులు ఉన్నారు. సో గతంలో సర్పంచులు ఇంత ఉత్సాహంగా పాల్గొన్న వాళ్ళు ఇలా క్రమంగా మరి వాళ్ళ మీద ఏం ఒత్తిడి వస్తుందో మాకు అర్థం కావట్లేదు. అంటే ఎంతైతే దీనికోసం ఉద్యమం కోసం గతంలో జీవో రాక ముందుకు ఏదైతే మూవ్మెంట్ చేశారో ఇలా మరి ఎందుకు రాలేకపోతున్నారో వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, దీని పూర్తి బాధ్యత స్థానిక శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారే. మరి వారి యొక్క పార్టీ వారు ఏం ఆలోచిస్తారో దీన్ని వెనక్కి తీసుకోవాల్సిన బాధ్యత, చేయించాల్సిన బాధ్యత ఆయనదే. రెండోది ఆయన చిన్న నాయకుడు కాదు. ఈ రోజు వీర్లపల్లి శంకర్ గారు బలహీన వర్గాలకు నాయకత్వం వహిస్తూ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కూడా ఓబీసీ రాష్ట్రానికి చైర్మన్ గా ఉన్నారు. అదేవిధంగా ప్రభుత్వంలో కూడా వారు మంచి పొజిషన్ లో ఉన్నారు. సో వారు చెప్తే ఈ రోజు ముఖ్యమంత్రి గారు వినే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే వీరు ఒక బలహీన వర్గాల నుంచి మరి అత్యధికమైన బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి ఇలా రాష్ట్రంలో ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు వీర్లపల్లి శంకర్ గారు ఆయన నిజంగా కూడా అనుకుంటే ఈ యొక్క డంప్ యార్డ్ జీవో వెనక్కి పోతుంది. ఈ ప్రజలందరూ కూడా వాస్తవం కూడా ఈ యొక్క విముక్తి నుంచి జరిగేటువంటి ఒక అవకాశం ఉంది. ఎందుకంటే ప్రజలు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు. నేను దయచేసి ఏం చెప్తున్నా ప్రభుత్వానికి, మన ఎమ్మెల్యే గారికి కూడా ప్రజలు ఒత్తిడి తీసుకురావాలంటే వస్తారు, ఒక ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే అనేక మంది వచ్చారు. పిల్లలు, ఆ ఊర్లో ఉండే మహిళలు భాగస్వామ్యమయ్యారు, విద్యార్థులు భాగస్వామ్యమయ్యారు, యువకులు. ఇది ఉద్యమం చేసి ఏదో ఉద్యమాల తర్వాత లాభాలు పొందాలనేది కాకుండా ఇది నిజమైనటువంటి ఒక సమస్య. ఈ సమస్యకు పరిష్కారం చేయించాల్సింది
ప్యూర్ గా వీర్లపల్లి శంకర్ గారిది, అదే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది. సో దానికి సంబంధించిన వాళ్ళే బాధ్యత తీసుకొని దీన్ని పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాం. సో బీజేపీ ఫైనల్ వరకు సిద్ధాపూర్ గ్రామస్తులకు అండగా ఉంటది అనుకోవచ్చు. 100% ఆల్రెడీ చెప్పాను కదా, ఇప్పటికే మా యొక్క సహచరుడు విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారు, అదే విధంగా బాబాయ్ గారు ఉన్నారు, అదే విధంగా నేను ఉన్నాం, అదే విధంగా మా పార్టీ మా మండల అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, మా యొక్క సీనియర్ నాయకులు అందరూ ఆ గ్రామంలో నుండి యువకులు అందరూ కూడా ఈ పార్టీ యొక్క ఉద్యమంలో ఉన్నారు. నిజంగా కూడా గ్రౌండ్ లోనే ఉన్నది భారతీయ జనతా పార్టీ. ప్రజలకు అండగా ఉంటున్నాం, వాళ్ళకి అందరికి విశ్వాసం చెప్తున్నాం. ఎవరు భయపడొద్దు, ఈ యొక్క ఆందోళన ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ప్రకారం చేద్దామని చెప్పేసి ఉన్నాం. సో మేము చివరి వరకు ఉంటాం. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాల్సింది, ఇది ప్రభుత్వాలు తీసుకోవాల్సిన ఒక నిర్ణయం. సో ఈ నిర్ణయంలో మన యొక్క ముఖ్యమంత్రి గారు, అదే విధంగా ముఖ్యమంత్రి గారికి చాలా స్పష్టంగా చెప్పి, మరి ఎందుకంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పటికే పరిశ్రమలు పెట్టి కాలుష్యాన్ని ఎదుర్కొంటుంది షాద్నగర్ ప్రజలు. సో ఇక్కడ ఉన్నట్టు షాద్నగర్ ప్రజలకు ఉద్యోగాలు లేవు, యువకులకు ఏ అవకాశాలు లేవు. మళ్ళీ డంపింగ్ యార్డ్ పెట్టి ఇక్కడ పచ్చని పొలాలు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇప్పుడిప్పుడే ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది, ఈ ఫలాలను అందుకుంటున్నాం అనే సందర్భంలో నిజంగా కూడా ప్రభుత్వం ఈ నిర్ణయంతో ఆ యొక్క తాండలో ఉండేవాళ్ళు మొన్న వచ్చిండు, ఆ యొక్క జైపాల్ కొంతమంది కార్యకర్తలు ఆ యొక్క ఊర్లో ఉన్నటువంటి యువ ఎస్టీ వాళ్ళు యువకులు వచ్చిండ్రు. సార్ మా భూములు మాకున్నవి అర్ధ ఎకరాలు ఇట్లాంటి భూములు ఉన్నాయి, ఇక్కడ ఇది పడితే మా పరిస్థితి ఏంది, మా జీవనాధారం ఏంది అని చెప్పేసి చాలా దీనమైనటువంటి ఒక దీనగాథ ఉంది. కాబట్టి సో భారతీయ జనతా పార్టీ అండగా ఉంటది. మేము ప్రభుత్వాన్ని చెప్తున్నట్టు ఒకవేళ ఇప్పుడు అంతా మోడర్న్ టెక్నాలజీ ఉపయోగించిందని చెప్తున్నారు అనుకో, మేమేమంటున్నా 5,000 ఎకరాలు ఉన్నాయి, ఏది శంషాబాద్ ఎయిర్పోర్ట్, దాంట్లో పెట్టండి, ఎలా చాలా ఉంది కదా. మరి కొడంగల్లో ఆయన ముఖ్యమంత్రి గారు ఈ నుంచి ఎక్స్ప్రెస్ హైవేలు పెడుతున్నారు, ఎంతో దూరం లేదు కదా, నిజంగా కూడా ఎలాంటి కాలుష్యం లేదంటే ఇవాళ 100 ఎకరాలు ఆడ కూడా కలెక్ట్ చేశాడు కదా. మరి ముఖ్యమంత్రి గారు వాళ్ళ నియోజకవర్గాన్ని తీసుకుపోమనండి, ఎందుకు షాద్నగర్ ప్రజలు అంత అదిగా ఉన్నారా? మేము ఏమంటున్నారంటే ఇది రాజకీయ విమర్శ కాదు, ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉన్నటువంటి అనేక ప్రాంతాలు ఉన్నాయి, ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం సూటబుల్ గా తీసుకోండి. దాని గురించి ఇంకోటి పర్పస్ ఏది, మీరు ల్యాండ్ తీసుకున్న పర్పస్ ఏంది, ఎందుకు తీసుకుంది ప్రభుత్వం ఆ రోజు? ఇక్కడ ఫుడ్ పార్క్ పెడతామని చెప్పి తీసుకున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు మీ ద్వారా ఒకటే అడుగుతున్నా, మీరు ఏ పర్పస్ కోసం ఈ యొక్క ప్రజలతోటి పేద ప్రజలతోటి పీడించి తీసుకున్నారో ఈ భూమిని, ఈ పర్పస్ కానప్పుడు ఆ భూములు వాళ్ళకి ఇవ్వండి. ఇలా గతంలో కూడా సుప్రీంకోర్టు చెప్పింది, ఏదైతే పర్పస్ కోసం వాడినటువంటి భూములు ఉంటే దాన్ని తిరిగి వాళ్ళ యొక్క రైతులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. సో దాని గురించి ఆలోచించాలి ప్రభుత్వం. ఆ రైతుల కొరకు ఇచ్చి వాళ్ళ వెలుగులో వాళ్ళ జీవితాల్లో నేను కూడా వెలుగులు నింపాలనేది కోరుతాము. సార్ ఒకటి ఫైనల్ క్వశ్చన్, ఒక మాటలో చెప్పాలంటే, ఒకవేళ జీవో ఆ విధంగానే వచ్చి పనులు స్టార్ట్ అయితే ఏం చేస్తారు? సో ప్రజాస్వామ్యంలో మనందరం కూడా నిరసన తెలియజేసేటువంటి ప్రాసెస్ దీంట్లో. సో ఈ యొక్క వేరే పద్ధతులు అయితే లేవు. సో ప్రజల మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం. ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, గత ప్రభుత్వాల్లో గత ఎమ్మెల్యేలు చేసినటువంటి ప్రజలు షార్ట్ మెమరీ ఉండొచ్చు, కానీ లాంగ్ మెమరీ ప్రజాస్వామ్యంలో అవకాశం వచ్చినప్పుడు ఓటు అనే దాన్ని ప్రజాస్వామ్యంలో మార్పును కోరుకుంటారు. అందుకోసం ఈ రోజు గతంలో బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి వ్యవహారాలు ప్రజల మనసులో ఉంది, అందుకొరకే వాళ్ళు ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ నిజంగా కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఇదే నిర్ణయం ఉంటే ఎమ్మెల్యే గారే ఆలోచించాలి, ఆయన యొక్క భవిష్యత్తు ఏదైతే ఉందో ఇలా రాజకీయ భవిష్యత్తులో ఇలా వారు మరి ఆయనను ప్రభుత్వం మరి రాంగ్ గైడ్ చేస్తుందా, తప్పు పట్టించిందా? ఒకవేళ అంత పెద్ద నాయకుడిని ఇలా నాట్ ఆర్డినరీ ఎమ్మెల్యే ఆయన, ఇలా వాళ్ళ పార్టీలో ఒక మంచి పొజిషన్ ఉన్నటువంటి నాయకుడు, అదేవిధంగా ప్రభుత్వంలో కూడా వారికి ఒక చైర్మన్ గా ఇంప్లిమెంటేషన్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ప్రభుత్వం యొక్క ఇంప్లిమెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి చైర్మన్ గా వివరిస్తున్న వ్యక్తి. సో మరి వారికి తెలియకుండా ఈ జీవో అయితే రాదనేది మేము అనుకుంటున్నాం, ప్రజలు కూడా అనుకుంటున్నారు. కాబట్టి దీన్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత మాత్రం 100% స్థానిక శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారిదే, వాళ్ళే దీన్ని మరి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం, సిద్ధాపూర్ గ్రామంలో కూడా మీతో కూడా కలిసి పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఆ రోజు మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం అన్న. సో ఇది శ్రీవర్ధన్ రెడ్డి గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.